స్క్రీన్ల మీదకి వచ్చి మాట్లాడతారు కాబట్టి ఆ మాట్లాడే వాళ్ళ దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే నేను పేర్లు ఎత్తకుండా మళ్ళీ సమాధానం మీడియా ముందు చక్కగా చెప్తాను. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. కొంతమంది అంటున్నారు నీకు మా ఓట్లు అక్కర్లేదా, దళిత క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా అని మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్తున్నారు, నాకు దళితుల ఓట్లు కావాలి, క్రైస్తవుల ఓట్లు కావాలా అని అడిగే దళిత క్రైస్తవుల ఓట్లు అని సవినయంగా తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ శాసనసభ్యుడు కానీ ఎవరు ఈ ఎస్సీకి సంబంధించి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో స్పందించట్లేదు, మీరు ఒక్కనే స్పందించడం గల కారణం ఏంటంటారు సార్? నేను కారణం ఏమిటి అంటే, నన్ను కొందరు ఎస్సీ హిందూ సోదరులు కలిసి వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజమే కదా, మరి రాజ్యాంగం ఈ రకంగా చెప్తూ ఉంటే మరి ఇలా జరగటం అన్యాయం కదా అని నాకు ప్రసన్న కుమార్ అని ఒక ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఎన్నోసార్లు మేము కలిసాం. నాకు ఇప్పుడు మంచి మిత్రుడు కూడా అతను. మొన్న కేసు కూడా హైకోర్టులో అతనే ఆ కేసు కూడా అతను ఫైల్ చేయడం జరిగింది, నోటీసులు ఇచ్చారు. సో అలాగే నేను ఈ దొంగ ఎస్సీ కేసుల వలన చాలా సఫర్ అయ్యాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవన్నీ కూడా దళిత క్రైస్తవులే నా మీద పెట్టిన కంప్లైంట్లు. నిజమైన దళితుడు కానీ స్వచ్ఛమైన క్రైస్తవుడు కానీ ఎవరు కూడా ఇటువంటి ఆగడాలకి రాడు. సరే, క్రైస్తవులకి అయితే ఎలిజిబిలిటీయే లేదు. సో దళితుడికి ఉందా ఎలిజిబిలిటీ? కానీ క్రైస్తవంలోకి మారిన దళితులే నా మీద పెట్టిన అన్ని కేసులు కూడా వారే పెట్టడం జరిగింది కాబట్టి దీని వెనక ఏదో ఉంది. సో హక్కే లేని వారు ఏ రకంగా పెడతారు అని ఒక దెబ్బతిన్న వ్యక్తిగా, అలాగే కొంతమందికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కనుక ఇప్పుడు కూడా నేను రాజ్యాంగం గురించి మాట్లాడకుండా రాజకీయ కోణంలోనే మీరన్నట్టు అందరూ మాట్లాడుతున్నట్టే మాట్లాడి తప్పుదో పట్టించవలసిన అవసరం నాకు లేదు. జన్మతః నేను హిందువుని. నేను ఇతర మతాలను కూడా సాధారణంగా గౌరవించే వ్యక్తిని. ఇతర మతస్థులు స్థాపించిన పాఠశాలల్లో కళాశాలల్లో కూడా చదువుకున్న వ్యక్తిని అని నేను ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. సో కాబట్టి అన్య మతాలని సముచితంగా గౌరవిస్తూ నా మతాన్ని నేను ప్రేమిస్తూ నా మతాన్ని నేను ప్రేమించుకుంటూ ఉంటే నాకున్న ఫండమెంటల్ రైట్స్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి ఆగడాలను అడ్డుకునే ప్రయత్నంలో నేను వెనక్కి తగ్గేదే లేదు. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని బెదిరించినా నేను వెనక్కి తగ్గేదే లేదు. నా జన్మతః నేను హిందువుని. తరువాత నాకున్న అవగాహన దృష్ట్యా నాకు భగవద్గీతలోని అంశాలు నాకు ఎక్కువగా నచ్చినాయి కనుక నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, శ్రీరామచంద్రుని భక్తుడిగా, ఆ పేరు నాకు ఎందుకు పెట్టారో మా తాతలు మా మామలు నాకు ఇష్టం. నాకు నచ్చినట్టు నేను ఉంటానని అంటలా. రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛని నా మతం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండించటం, గుడి కట్టడానికే వీల్లేదు అని చెప్పి నా మీదే దాడులకు ప్రయత్నించడం, నాకు మద్దతుగా వచ్చిన జనసేన నాయకుల్ని కత్తిపోట్లకి గురి చేయటం, ఇవన్నీ కూడా చూసి నాకు బాధ అనిపించి నేను రియాక్ట్ అయ్యాను. రాజకీయ నాయకుడు నువ్వు ఒక్కడవే ఎందుకు అని అంటే, ఏమో మరి నాకు ఒక్కడికే ఎందుకు మరి నాకు తెలియదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైందా కాదా అనేది రాబోయే రోజుల్లో ఒక హిందువుగా నేను పడిన ఆవేదన, నా దేవుడి గుడికి నేను వెళ్ళాలి అంటే మరి కొట్టడానికి వచ్చినప్పుడు నేను పడిన ఆవేదన మరి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే
మంచిదే, అర్థం చేసుకోలేకపోతే అది ఓకే. యాజ్ ఎ పొలిటీషియన్ ఇట్స్ ఎ మిస్టేక్, సో వాట్, బట్ ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు మై స్టాండ్. నాకు అర్థం చేసుకున్న వాళ్ళు నాకు ఓటేస్తారు, అర్థం చేసుకోలేని వాళ్ళు నాకు ఓటేయరు. అర్థం చేసుకునే వాళ్ళు 100కి 51% ఉంటే చాలు నాకు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు 100కి 80 పైబడే ఉన్నారు కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అందుకని ఇందాక మర్యాదగా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు ఇదే సందర్భంలో నాకు దళితుల ఓట్లు కావాలి, క్రైస్తవ ఓట్లు కావాలన్నారండి. ఎల్లుండ భీమవరంలో ఒక మాలిష్ పోలీస్ అధికారి ఒక ఆయన సునీల్ కుమార్ గారు ఒక సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారండి. దానికి మీరు ఆపడానికి మీరు ప్రయత్నాలు మీరు చేశారని చెప్పి టాక్, పబ్లిక్ టాక్ లేదా ప్రజెంట్ అయితే మొబిలైజేషన్ లేదండి. మీరు ఆపారని మీ వల్ల మీటింగ్ వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది. నాకు అవసరం మీరు అన్నారు కదండి, మరి దళిత క్రైస్తవుల్ని నిరోధిస్తున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని మీరు నిరోధిస్తున్నారు కదండి. నేను నిరోధించట్లేదండి. వారు లేని హక్కులు ఉన్నట్టుగా ప్రజల్ని మభ్య పెడుతున్నారు. అలా మభ్య పెట్టవద్దు అని చెప్పాను. అంతవరకే. మీరు ఓట్లని అడిగితే ఎస్, నేను ఏ దళితుల హక్కుల కోసం పోరాడుతున్నానో ఆ దళితుల ఓట్లు నాకు కావాలి. ఏ క్రైస్తవులు అంటే నాకు గౌరవం ఉందో ఆ క్రైస్తవుల ఓట్లు కూడా నేను కోరుకుంటున్నాను. కానీ మరి ఇప్పుడు నేను దళిత క్రైస్తవులు అనే పదం కరెక్ట్ కాదు అని చెప్పి నేను రాజ్యాంగబద్ధంగా వాదిస్తున్నాను. కాబట్టి నేను ఎవరి కోసం అయితే లేని హక్కుల కోసం పోరాడుతున్నారో అది కరెక్ట్ కాదు అని నేను చెబుతున్నప్పుడు వారి ఓట్లు కూడా నేను ఆశించడం భావదారిద్ర్యం అవుతుంది. కాబట్టి మీ ఓట్లు నేను ఆశించట్లేదు అని నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను. అది వాళ్ళు సునీల్ కుమార్, శ్యామల్ కుమార్ మీటింగ్ పెట్టుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటి? చక్కగా నేను కూడా లైవ్ లింక్ ఇస్తాను, లైవ్ లింక్ చూస్తాను. ఎక్కువ నన్నే తిడతారు, వింటాను, ఆనందిస్తాను. చక్కగా అలా భీమవరంలో మీటింగ్ పెట్టుకుని ఎక్కడో మరి ఏదో గ్రౌండ్స్ లో పెట్టుకుంటారు. మీరు దాన్ని అధికారులే మీ యొక్క రాజ్యాంగ నాకు సంబంధం ఏంటండి? వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎంత ఒకసారి ఆర్టికల్ చూపించాను సార్. ఒకసారి ఒకసారి దానికోసం ఒకసారి స్క్రీన్ షాట్. సరే, అన్ని అందరికీ తెలుసు, ప్రజలు ఫోన్ లో చూసుకోవాలి. అందుకనే మీరు చూపిస్తారు, వెబ్సైట్ మీద చూపెట్టాల్సిన పని లేదు. ప్రజలు ఫోన్ లో చూసుకుంటారు. తెలుగులో కూడా చెప్పాను కదా. ఇదండి, మొహాటం లేకుండా చెప్పా. మాట్లాడుకోండి, అందరూ మీడియాలోకి వచ్చేయండి, స్క్రీన్ ఆన్ చేయండి, వేయండి, సరదాగా చూద్దాం. గుడ్.